ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 20 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15-21, అలాగే 31వ అధ్యాయము 4-9 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. వ్యాఖ్యానాంశం: నరుని లక్ష్యపెట్టకుడి. వ్యాఖ్యానాంశం: నరుని లక్ష్యపెట్టకుడి. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 30-31 అధ్యాయములలో తిరుగుబాటు చేయు జనులకు కలుగబోవు 2 అంతల శ్రమను గూర్చి వివరించబడుచున్నది. ఎందుకంటే వారు ఐగుప్తు సహాయమును కోరుతూ అక్కడకు వెళ్ళారు. మనుష్యుల యందు నమ్మిక ఉంచుట అనేది వెర్రితనము అని దేవుని వాక్యము చేయు హెచ్చరికను గూర్చి మనము మరలా చెప్పవలసిన పని లేదు. కారణము, అంతకన్నా వెర్రితనము మరొకటి ఉండబోదు. అంతేకాదు, అది అవిశ్వాసము కూడా. ఎందుకనగా ఈ గ్రంథం ఆరంభం నుండి నరుని లక్ష్యపెట్టకుమని దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు యెషయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇంతేగాక నరుని లక్ష్యపెట్టుట వలన దేవుడు మనలను కాపాడలేడని, మనలను కాపాడటం ఆయనకు ఇష్టము లేదని అభిప్రాయమును కనుపరచుచు ఆయన శక్తిని అనుమానించి ఆయనను అవమానపరచటమే. విడుదల పొంది బలపరచబడు నిజమైన మార్గమును గూర్చి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో చక్కగా వివరించబడుచున్నది. అదే నేటి ధ్యాన వాక్యం కూడా. అదేమంటే, లోకము తట్టు అనగా ఐగుప్తు వైపు తిరుగుటకు బదులు యెహోవా తట్టు మళ్ళుకోవాలి. కలవరపడుట కంటే ఊరకుండి నమ్ముకోవాలి. అంతేకాదు, ప్రభు త్రోవలను వివేచించుటకు మౌనంగా ఉండుట మరియు నమ్మిక కలిగి ఉండుట అనేవి అత్యంత ఆవశ్యకము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినట్లు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వ్యక్తిగతంగా వినబడును. నమ్మకమైన సుపరిచితమైన ఆయన స్వరమును మనము అలక్ష్యము చేయుట వలన ఎన్నిసార్లు మార్గము తప్పిపోలేదు. ఈ సందర్భంలో సామెతల గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు కూడా చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.